ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము. అది మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. దేవుడు స్పష్టంగాను మరి మనందరితో తన విశ్వాస జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు నీవు కోరినట్లే నీకు అవుతుంది. ఎప్పుడైతే ప్రభువు నామమును నీవు ఎరిగి దేవునిలో నీవు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు ఎంతో ప్రేమతో అంతే విశ్వాసము చేత నమ్మకము చేత ప్రభువైన క్రీస్తు యేసులో ఏ దినమునైతే నీవు జీవిస్తూ ఉంటావో ఆ దినము నీ విశ్వాసము గొప్పది. అట్టి నీ విశ్వాస గొప్పతనాన్ని బట్టి నీవు కోరిన ప్రతి కార్యమును కూడా మరి ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తారు. మరి మన విశ్వాసంలో అంత స్థిరముగా ఉన్నామా లేదా? మనం ప్రభువుకి ఏ మాదిరిగా తగినవారు? ప్రభువులో ఏ మాదిరిగా మనం జీవిస్తున్నాం? ప్రభు అయిన క్రీస్తు యేసు మనలో ఉన్నాడో లేదా? మన యొక్క ఆత్మ పరిశీలన బట్టి మన విశ్వాసము గొప్పదిగా ఎంచబడుతుంది. కనుక మరి ఈ వాగ్దానము మనందరిలో కూడా ఏదేమైనా సరే మనం అట్టి విశ్వాసము గొప్పదైనది అట్లుగా ఉండి విశ్వాసము చేత ప్రభువులో ఉన్నట్లయితే ఈ కార్యక్రమం మన ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో ప్రతి దానిని కూడా దేవుడు మరి సఫలపరుస్తానంటున్నాడు. కనుక అందరం తలలో ఉంచుకుందాం. వాగ్దానం మన పక్షముగా నెరవేరడానికి మరి ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన దేవ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, మరొక నూతనమైన దినములు మాకు మీరిచ్చిన ఆయుష్కాలమును బట్టి మీ యందు మా విశ్వాసము ఎంత గొప్పగా ఉంటుందో ఆ రీతిగా ఆ విశ్వాసము మీలో స్థిరముగా ఉండడానికి మా పైన మీరు కృప చూపండి. అంతేకాకుండా మా విశ్వాసమును బట్టి మేము కోరిన రీతిగా ప్రతి కార్యము అవునుగాక అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మా కార్యములను నీవు జరిగించి ఘనతయు మహిమయు ప్రభావం నీవు పొందమని మమ్మల్ని అందరినీ కూడా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.